మన ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, 60% వరకు. రైట్. పాలు పాల పదార్థాలు మనకు డైజెస్ట్ కావు. అది చాలామంది అర్థం చేసుకోలేరు, అందరు కూడా యాసిడ్ అంటారు. రైట్. సో దట్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ వలన కూడా ఇది దేపులు ఎక్కువ వస్తాయి. అంటే మనం ఏదైతే మనం భోంచేస్తామో సరిగ్గా జీర్ణం కాకుంటే ఇది దేపులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్ని బట్టి కూడా ఒక 50 ఏళ్ళ మనిషికి దేపులు వచ్చినప్పటికీ ఒక 20 ఏళ్ళ కుర్రానికి దేపులు వచ్చినది డిఫరెన్స్ ఉంది. దట్ పర్సన్ హూ ఇస్ ఏజింగ్ 50 years 60 years సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే దే కుడ్ బి అదర్ సీరియస్ కండిషన్స్. క్యాన్సరే కావచ్చు. ఓకే, ఎస్, సమ్ టైమ్స్ ఇసాఫిషియల్ క్యాన్సరే కావచ్చు, స్టమక్ క్యాన్సరే కావచ్చు, డిలేడ్ ఎంప్టింగ్ వల్ల సో దెర్ ఆర్ అదర్ థింగ్స్. అందుకొరకే డాక్టర్తో సలహా తీసుకొని ఏమైనా టెస్ట్ ఉంటే యూ షుడ్ గెట్ ఇట్ డన్. ఎప్పుడో ఒకసారి వచ్చిన దేపులకు మనం బోన్ చేసినప్పటికీ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ రికరెంట్ దేపులు వచ్చినప్పటికీ మీరు సోడా వాటర్ తాగేసి, లేకుంటే ఏదైనా యాంటాసిడ్ తీసుకొని లేకుంటే ఫార్మసీకి వెళ్ళేసి ఇది యాసిడ్ డ్రగ్స్ అని తీసుకొని, అది మళ్ళీ ఒకసారి పేషెంట్స్ అడిగినప్పుడు ఎంతకాలం తీసుకుంటున్నావు, 2 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాను. ఎండాస్కోపీ చేసినప్పటికీ సడన్గా క్యాన్సర్ కనబడుతుంది. ఓకే, సో వయసు ప్రకారం ఒక ప్రాబ్లం వచ్చినప్పటికీ డాక్టర్తో కన్సల్ట్ చేయండి. రైట్. మీరు ఆల్మోస్ట్ 2 లక్షలకు పైగా ఎండోస్కోపీస్ చేశారు. దానికంటే ఎక్కువ. సో స్టార్టింగ్ ఎండోస్కోపీ చేసినప్పుడు ఇప్పుడు చేసినప్పుడు వచ్చిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు? అలాగే పేషెంట్స్లో వచ్చిన ఆరోగ్యపరంగా ఉన్న మేజర్ చేంజెస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన ఇండియాలో నేను ఎప్పుడైతే 1980లో మెడికల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి, అప్పుడు మొత్తం భారతదేశం మనం పోల్స్తే హార్డ్లీ దేవర్ ఎనీ ఎండాస్కోపీ సెంటర్స్, చాలా తక్కువగా ఉండే. మన సిటీ స్టేట్లో కేవలం 3, 4, 5 చేసేవాళ్ళు ఎండాస్కోపీ. ఓకే, ఇప్పుడు ఆ సంగతి కాదు. నౌ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటర్స్ మన ఇండియాలో ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ మేజర్ డెవలప్మెంట్. అంటే ఎండాస్కోపీ వలన డయాగ్నోస్ చేసే జబ్బులు మనకు ఈజీగా అవైలబుల్ ఉంది. ఇప్పుడు Tier 2 సిటీస్, తర్వాత Tier 3 సిటీస్లో కూడా ఈ అవకాశం కలుగుతుంది. అంటే ఇంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు కనుక వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేసెస్ పోవడము, అక్కడ సెంటర్స్ ఓపెన్ చేసుకోవడము ఇలా జరుగుతుంది అన్నట్టు. ఓకే, అదొకటి. రెండో విషయం, అప్పుడు మేము 1980sలో నేర్చుకున్న ఎండాస్కోపీ ఏదైతే స్కోప్స్ యూజ్ చేశామో, అప్పుడు మేము స్కోప్స్ ద్వారా ఇలా చూసేవాళ్ళం కెమెరాతో. ఓకే, ఇప్పుడు 1990sలో 2000sలో అలా చూసేది అక్కర్లేదు, టీవీలో చూస్తాం. ఇక్కడ ప్రొసీజర్ చేస్తూ వీఆర్ బేసిక్లీ డూయింగ్. సో దట్స్ ఎ టెక్నాలజికల్ డెవలప్మెంట్. తర్వాత 1970, 80sలో స్కోప్స్ బాగా లావుగా ఉండేది. సో పేషెంట్స్ కొద్దిగా అన్కంఫర్టబుల్నెస్ ఉండేది. ఇప్పుడు ఈ చిన్న వ్రేలంతా సైజు సాధారణంగా వెరీ థిన్, స్లిమ్, ఫ్లెక్సిబుల్ స్కోప్స్. దానివల్ల పేషెంట్స్ అస్సలు దెర్ ఈజ్ నో డిస్కంఫర్ట్. నాలుగో విషయం, ఆ టైంలో చేసే ఎండాస్కోపీస్ ముఖ్యంగా మన ఇండియాలో సెడేషన్ ఇవ్వకుండా చేసేవారు, అంటే అనెస్థీషియా ఇవ్వకుండా. నేను ఒకసారి అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తుంటే, ఓ మయ్యో దిస్ ఇస్ లైక్ ఏ, ఇది మీరు అనెస్థీషియా ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? అబ్సల్యూట్లీ. అక్కడ మేమందరం నేర్చుకుంది బేసిక్లీ సెడేషన్, కాన్షియస్ సెడేషన్ అంటాం. అనెస్థీషియా కూడా అక్కర్లేదు, లోకల్ సెడేషన్లో ఎండాస్కోపీ చేస్తాం. కానీ ఇప్పుడు ఇండియాలో అంతటా కూడా మోస్ట్ ఆఫ్ ది Tier 1 సిటీస్లో ఈ ప్రాక్టీస్ ఆఫ్ అనెస్థీషియా ఉంది. పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు, అస్సలు నొప్పి ఉండదు. చాలామంది భయపడతారు, ఓ ఈ గొట్టం ఎలా వేస్తారు భయంతో వస్తారు. ఆల్మోస్ట్ 40-50%. నేను అదే చెప్తుంటా వాళ్ళకి, అస్సలు మీకు ఏం తెలియదు, మీరు ఏం భయంతో రాకూడదు, మీరు ఒక ప్రొసీజర్కి వచ్చినట్టు కూడా మీరు ఆలోచించకండి. అంత సులభం అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు కేవలం అప్పర్ ఎండాస్కోపీ చేయడం 10 నిమిషాల కంటే ఎక్కువ పడేది. అండ్ కొలోనాస్కోపీ చేయడము, పెద్ద పేగును పరీక్షించడము చాలా ఇప్పుడు రికమెండేషన్స్ ఆఫ్టర్ ఏజ్ 45 ఈ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కొరకు. ఆ ప్రొసీజర్ కూడా 20 నిమిషాలు, 15 నుంచి 20-25 నిమిషాలు డాక్టర్ ఎక్స్పీరియన్స్ పట్టిన అయిపోతుంది. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే కొలోనోస్కోపీ చేయడం అనేది నేను చాలాసార్లు చూసాను సార్. కానీ ఎనిమా చేసిన తర్వాత మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది కదా. పేషెంట్ వచ్చిన వెంటనే చేయము, పేషెంట్ ప్రిపేర్ చేస్తాం 1 డే ముందు.
ఓకే. Okay, you can't do the procedure on the same day, that's wrong. సో పేషెంట్ కొలనాస్కోపీ కొరకు 1 డే ముందు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి లిక్విడ్ డైట్లో ఉంటారు. Yeah. సాయంకాలం ఒక పౌడర్ ఇస్తాము వాళ్ళకి ఫ్లష్ చేయడానికి. Yeah. సో దేర్ ఇస్ అ ప్రిపరేషన్. Yeah. ఎండాస్కోపీ, అప్పర్ ఎండాస్కోపీ కెన్ బి డన్ ఆన్ ది సేమ్ డే, ఎంటీ స్టమక్లో ఉంటే. Yeah. 4 hours ఫాస్టింగ్లో ఉంటే అదే నేను చేసుకోవచ్చు. బట్ కొలనాస్కోపీ రిక్వైర్స్ ప్రిపరేషన్ ద ప్రీవియస్ డే ఆర్ ద సేమ్ డే. స్టార్ట్ ఇన్ ద మార్నింగ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ ద ప్రొసీజర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. Right. అలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. రైట్. బికాస్ కొలనాస్కోపీ ఈజ్ అ లాంగర్ ప్రొసీజర్. నీ ప్రిపరేషన్ సరిగా లేకుంటే ఆ పేషెంట్కు అన్యాయం చేసినట్టు. బికాస్ యూ కెనాట్ డయాగ్నోస్ ప్రాపర్లీ. అందులో ఇప్పుడు 50 మందికి నువ్వు కొలనాస్కోపీ చేసిన ప్రిపరేషన్ కరెక్ట్గా లేకుంటే అందులో ఉన్న చిన్న గడ్డలు రేపటి దినం క్యాన్సర్లో మారుతాయి. సో యుల్ బి మిస్సింగ్ దెమ్. సో యూ షుడ్ ఇన్సిస్ట్ ఆన్ good and adequate prep for the procedure and do the procedure properly. True. You know, so ఎండోస్కోపీ అంటే లోపల ఇంటర్నల్ గా ఏ ప్రాబ్లం లేకుండా అంతా క్లియర్ గా ఉంది. జస్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ అది చూడడానికి ఎంతసేపు పడుతుంది సార్ ప్రొసీజర్ మొత్తం? ఇప్పుడు అప్పర్ ఎండాస్కోపీ అని చెప్పాను కదా, ఒకసారి సెడేషన్ ఇచ్చిన తర్వాత ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కు 10 to 15 minutes పడుతుంది. ఓకే, ముఖ్యంగా ఒకవేళ ఆ ప్రొసీజర్లో ఏమైనా తీసేయాలి, ఏదైనా గడ్డ రూపంలో ఉంటుంది, ఓకే, లేకుంటే ఇప్పుడు సిరోసిస్ అంటాము, కాలేయం జబ్బున్న వారికి అందులో వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయి, దాన్ని బ్యాండింగ్ చేయాలి. ఇటువంటి థెరప్యూటిక్ ప్రొసీజర్ చేసినప్పటికీ టైం కొద్దిగా ఎక్కువగా పడుతుంది అంతే. అండ్ అడిషనల్లీ అనదర్ 15 to 30 minutes or so. మళ్ళీ దాని తర్వాత అప్పర్ ఎండాస్కోపీలో కూడా ఈఆర్సిపి అంటాం, అనగా అంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథం ఉంటుంది. తర్వాత కాలేయం నుంచి బైల్ డక్స్ అని వస్తాయి, గాల్ బ్లాడర్కు సంబంధించిన ఈ నాలులు. ఆ ప్రొసీజర్ కొరకు ఈఆర్సిపి అంటాము. అది చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అందులో క్యాన్సర్కి సంబంధించింది, రౌతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దాన్ని కట్ చేయడము, స్టోన్స్ తీయడము, ప్యాంక్రియాస్ స్టెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇట్ టేక్స్ సమ్ టైమ్. దట్స్ అ లాంగర్ ప్రొసీజర్.